పరలోకపు మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు ప్రభువు నామములో మాకు అనుగ్రహించిన ఇంత గొప్ప రక్షణకై మీకు వందన స్తోత్రం చెల్లించుకొని ఆరాధించి పూజించి జ్ఞాపరుస్తున్నాం. తండ్రి, మీ కార్యాలన్నిటికై, మీ కృపలన్నిటికై స్తోత్రములు. మీరు అద్భుతం ఆశ్చర్యకార్యం జరిగించిన దేవుడు, భూలోకంలో మీ నామము తెలియపరచబడినట్లుగా, మీ రక్షణ నందునట్లుగా అనేకులు మీ కుమారుని ద్వారా రక్షణ పొందుటకై కుమారుని ద్వారా సమస్తం మీరు జరిగిస్తూ ఆయన వారసుడిగా చేసి మీ మహత్యం, మీ ప్రభావం భూలోకంలో మీరు కనపరుస్తున్నందుకై స్తోత్రం. తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకుని మీ నామం రావాల్సిన మహిమ మీరే తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీ దగ్గర కార్యకై స్తోత్రం. ఇలా దేశంలో మీ ప్రభావ మీ ప్రజలను ప్రేమించి రక్షించి మీరే సంఘంలో శిరస్సు సమస్తను మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రం. తండ్రి, మీ నామం మహిమపరచబడినట్లుగా మీ కుమారుని ద్వారా మీరు మాట్లాడుతూ అంతకంతకు సంఘంలో మీరు శిరస్సు అయింది సమస్తను నింపుచున్న వారి సంపూర్ణత అయ్యున్నదని సెలవిచ్చినట్టుగా మీరు జరిగిస్తున్న కార్యములన్నిటికై స్తోత్రం. ఈ డిసెంబర్ మాసంలో 2వ వారం తండ్రి మిమ్మల్ని ఆరాధించి కనపరుస్తున్నాను. సకాలంలో వచ్చిన మా పిల్లలందరినీ బట్టి స్తోత్రములు. ఇంకా రావాల్సిన వారందరినీ తీసుకుని తండ్రి మీ సాధించే మమ్మల్ని పరచాలి, మమ్మల్ని బలపరచాలి. తండ్రి, మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. ఇంటి పని చేయడంలో అన్నింటిలో కూడా మీరు చాలా దేవుడిగా మీరు ఇక్కడ చూపించి వాడుకునే పాటలు చూపించి మిమ్మల్ని కనపరచుటకు సహాయం చేయండి. వాయిద్యాలు ఇలాగన్నింటిలో మీరు మీ మహత్యమును వాయుపరచుకొని మహిమ పొందాలి. కనబడని సాధారణ శక్తులను బంధిస్తూ మీరు రక్త ప్రోక్షణ కోరుకుంటారు. తన అనేక మంది మీకు దాచుకోవచ్చు. ఎప్పుడో హైదరాబాద్ ఇలాగూ జోషమా, చెన్నై, జోషమా, అనంతపురం, నూతన ఎరుషలేము, తిరుపతి, ఎరుషలేము, కర్నూలు, ఇలాగూ తల్లి మరి గొర్రెకొండ, కలికిరి, ఇలా చుట్టుపక్కల సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుల పరిచారాలు నిలబడుతుండగా మీరే అభిషేకించి మీరే వాడుకోండి. సామెతలు 13-14 వాగ్దానం ఈ దినవంతంలో నెరవేర్చండి. దాన్ని మీరే కార్యం చేయండి. యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సియోను గీతాల్లో పాట సంఖ్య 602. నా సంకట దుఃఖములేగా తీరిపోయేగా, నశింపజేయ దూతలను దాటిపోయేగా. పాట సంఖ్య 602. పాత పుస్తకాల్లో 507. Let's go.
వారి సంఖ్య 603. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. Amen.
మనము ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 3వ కీర్తన తీసుకుందాం. గత దినం నుంచి
ఇక్కడే మనం ఆరాధనలో ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు 3వ కీర్తనలోనే 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం అందరం కలిసి చదువుకుందామా? 6వ వచనము, 7-8 వచనాలు కలిసి చదువుకుందాం. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. రోజు సాయం కొరకై మాత్రమే ఇంతవరకు పాటలు పాడట్లో మరి మాకు సహాయపడదకై స్తోత్రము. దేవా, మీరు మీ ఆత్మతో మాతో మాట్లాడము తండ్రి. అనేకులు ఇంకా రక్షణ పొందతూ ఉన్నారు. అటు వారిని మీరు దర్శించి మీరు మాట్లాడము తండ్రి. ఇలా సాత్విక సంఘంలో అనేకులు మీ దాసులు దేవా వర్తమానికులు నిలబడుతుండగా మీ ఆత్మ ద్వారా మీరు అనేకులతో మాట్లాడి కుమారుని యందు వారు మీ స్వరం విని కుమారుని యందు రక్షణ పొందినట్లుగా మీరు కృప చూపించండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకముకై మీ సన్నిధికై స్తుతిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు నామములో సామెతలు 13:14 వాగ్దానం కోరు. జ్ఞానుల ఉపదేశం జీవపు ఊట, అది మరణ భాషలో నుండి విడిపించడం సరిచు అది కార్యం చేసి మహిమ తెచ్చుకున్నాను. యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, మనం ఇక్కడ గత వారంలో 6వ వచనాన్ని మనం చూస్తూ వచ్చాము. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. 56వ కీర్తనలో 4-11 వచనాల్లో మనం చూస్తూ వచ్చాము. నేను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. 27వ కీర్తనలో కూడా మనం కొంత చూస్తూ వచ్చాం. సరే, ఇప్పుడు 7వ వచనాన్ని మనం ఈరోజు చూద్దాం. 7వ వచనాన్ని కలిసి చదువుకుందామా? యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించు. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే. దావీదు తనకు వచ్చిన శ్రమలన్నింటిలో నుండి, శత్రు దాడులన్నింటిలో కూడా దేవుని ఆశ్రయించాడు అన్న విషయం మనకు జ్ఞానం చూస్తున్నాం. యెహోవా నాకు ఆధారము. వాస్తవం మన జీవితాల్లో మనం చూస్తూ వచ్చినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే మనకు శత్రువులు ఎవరు, మనం ఎలా ఉన్నాము, మన పూర్వస్థితి ఎలా ఉందని మనం చూస్తూ వచ్చినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 17-18 వచనాలు మనం కలిసి చదువుకుందామా? 17-18. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్నవారిని ప్రభువు నన్ను సాక్ష్యం ఇస్తున్నారు. వారికి అంధకారమైన మనసు గలవారి తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారి తమ మనసులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూడగలము, అన్ని జనులు నడుచుకున్నాడు. ఒకప్పుడు మనం ఎవరు అంటే దేవుని ఎరుగని అన్ని జనులు మొట్టమొదట. రెండవది మనం చూస్తూ వస్తే వారైతే అంధకారమైన మనసు గలవారు. ఒకప్పుడు మన మనసు ఎలా ఉంది అంటే అంధకారంలో ఉండుకోవచ్చు. తర్వాత ఒకవేళ మనం రోమిలకు రాసిన పత్రికలు చూస్తే ఎలా అంధకారంలో ఉన్నాము అన్న విషయం రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి దయచేసి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
దయచేసి మనం ఇక్కడ 21-22 కలిసి చదువుతున్నామా? 21-22 కలిసి చదువుతున్నాం. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమ పరచలేదు, అతను నింపలేదు, కానీ తమ వాదములు వ్యర్థలేదు. వారి అవివేక హృదయం అంధకారమైన తాము జ్ఞానములను చెప్పుకొనచ్చు బుద్ధిహీనులై వారు అక్షయులకు దేవుని మహిమను క్షేమకు మనుషులైతే అక్షరులకి చతుస్పాద జంతువులకి పురుగులకి ప్రతిమా స్వరూపముగా మార్చది. అందుకే ఆయన 28 వచ్చిన మరియు వారు తమ మనసులో దేవునికి చోటి అనలేకపోయి కనుక అన్నారు. కాబట్టి ఒకప్పుడు మన దుస్థితి ఎలాంటిదో ఇక్కడ మనం చక్కగా చూడగలం. ఇందాక ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం 4వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి వారు ఎలాంటి వారంట? అన్యజనులు, వారు అంధకారమైన మనసు గలవారు. మూడవది, తమ హృదయ కాఠిన్యము వలన, దేని వలనంట? హృదయ కాఠిన్యము వలన. నాలుగవదిగా, తమలో ఉన్న అజ్ఞానం చేత. ఐదవదిగా మనం చూస్తే దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరు పరచబడిన వారు. చూడండి ఎలాంటి వరుసగా ఆ సీక్వెన్స్, ఆ వరుసక్రమం ఎంత బాగా రాయడం చూడండి. ఆరవదిగా మనం చూస్తే తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. దేన్ని అనుసరించి నడుచుకుంటున్నారట? తమ వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఏడవదిగా మనం చూస్తే 9వ కీర్తనలో మాట్లాడారు చూడండి. కీర్తనలు 9వ కీర్తన, కీర్తనలు 9వ కీర్తన చూడండి. కీర్తనలు 9వ కీర్తన దయచేసి 17వ వచనం. దుష్టులను దేవుని మంచి జనులందరూ, అది 7. కాబట్టి మన మొదటి స్థితి 7 అంతలుగా ఉంది. ఒకలా చెప్పే సమయం సరిపోదు, అది కూడా క్లుప్తంగా నేను చెప్పి చెప్తాను. కాబట్టి ఇది దుస్థితిలో ఉన్న మనలను ప్రభు ప్రేమించి రక్షించిన వాడుగా ఉన్నాడు. దేవుని జీవనం నుంచి వేరుపరచబడిన వారు మనం. అందుకే ఇదే కీర్తనకారుడు 9:14 అంటాడు. ఎవరైనా చదువుతారా? కీర్తనలు 9:14 వచనం. మరణ ద్వారాన, అది చూడండి ఏమంటున్నాడు? మరణ ద్వారాన ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. కీర్తనలు 31వ కీర్తన మొదటి వచనం వస్తున్నాడు. కీర్తనలు 30. ఒక నిమిషం క్షమించండి. 30వ కీర్తన చూడండి, మొదటి వచనం చూడండి. 30వ కీర్తన. నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు. కాబట్టి నా విషయమై సంతోషింపనీయక, ఎవరు? నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నీవు ఏం చేశావు? ఉద్ధరించి ఉన్నావు. అందుకంటాడు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. ఇదే కీర్తన 9లో మనం చూస్తూ వచ్చాం. మరణము ద్వారాన ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించిన వాడు. ఇక్కడ ఎలా చేశాడు? నా విషయమై నా శత్రువులు సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. కాబట్టి నాడు వాస్తవమే మన ప్రభు పాతాళంలోకి వెళ్ళవలసిన మన ప్రాణములను, మన ఆత్మలను రక్షించిన వాడేగా. ఆయన రక్షించడానికి మన హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తే మొదటి అధ్యాయం చక్కగా రాయండి. రండి దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనమందరం కలిసి 3-4 వచనాలు కలిసి చదువుకుందామా? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణను తానే చేసి దేవతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వన కూర్చుండెను.
ఇక్కడ రాయబడింది చూడండి, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేశాడు. కాబట్టి శుద్ధీకరణం తానే ఎలాగో చేశాడు అని అంటే, ఉన్నత లోకమందున్న ఆయన మన కొరకై యేసుక్రీస్తు ప్రభువుగా కుమారుడిగా మన కొరకై ఆయన లోకానికి రావడం ద్వారా ప్రాయశ్చిత్తం చేశాడు. అందుకే మొదటి యోహాను 2:2 మనం చక్కగా చూడగలం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వ లోకములకు శాంతికరమై కింద పుట్టినట్లో ఉంటున్నాను ఏమని, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. కాబట్టి మన ప్రభువు యేసుక్రీస్తు వారు అలాగే మన కొరకై ప్రాయశ్చిత్తమయ్యాడు. మన కొరకై మన పాపల విషయమై శుద్ధీకరణము తానే చేశాడు. కాబట్టి అలాగే మనకు రక్షణను ఆయన అనుగ్రహించి మనల్ని ఏం చేశాడు అంటే ఉద్ధరించాడు. అందుకే దావీదు ఏమంటాడు 7వ వచనం, యెహోవా లేమో నీ రక్షణ. 3వ కీర్తన 7వ వచనం అంటాడు, యెహోవా లేమో నా దేవా నన్ను రక్షించుము. తర్వాత మనం గమనించి చూస్తూ వస్తే ఈ 2వ భాగంలో అంటే 7వ వచనం 2వ భాగంలో అంటాడు, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద పుట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. ఏం దావీదుకి ఇలా వస్తున్నాయి మాటలు? ఇలాంటి వాడు దావీదు దేవుడికి ప్రియుడా అంటే ప్రియుడే. ఆయన మనుషుడే కదా, మనిషి కన్నా తర్వాత కోపం తప్పకుండా ఉంటుంది. అయితే రెండవది ఏమంటున్నాడు, దుష్టుల పళ్ళు విరగొట్టువాడు. అది ఎలా ఎట్టుకొడతాడంట, దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. న్యాయాధిపతులు 15:15 ఎవరు చదవాలి? 15వ అధ్యాయం 15th chapter 15th verse జడ్జెస్ చదవండి. న్యాయాధిపతులు 15:15. మీరు గమనించారా, ఇక్కడ చంపింది ఎవరు? చంపబడింది ఎవరు? ఫిలిష్తీయులు. ఎంతమంది అంట? 1000 మంది. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఈ యొక్క దవడ ఎముక ఏమవుతుంది అంటే అదొక చంపడానికి ఆయుధం, కరెక్ట్, ఒక సాధనం అన్నమాట. కాబట్టి మనం శత్రువుని ఎలా జయించగలం అంటే, ఇప్పుడు దవడ ఎముక మనం తీసుకోవాల్సిన అవసరం లే. గాడి దవడ ఎముకంటే ఆడిపోలేదు మనం. గాడి ఎక్కడికి వస్తాడో అది కనుక్కొని అక్కడికి పోవాలి మనం. అంత బలంగా ఉందో చూడండి గాడి దవడ ఎముక. అది ఇక్కడ దవడ ఏమంటున్నాడు? రెండవ మాటగా మనం చూస్తున్నాం, దవడ ఎముక మీద కొట్టువాడు. కాబట్టి ఈ యొక్క ఆయుధము లేక ఈ సాధనము ఏంటి అని చూస్తే 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, ఇంతసేపు నోటికి రావాలి. ప్రియులారా, మనకి ఈ వాగ్దానం ఉన్నది కనుక శరీరంలో ఆత్మలో కలిగిన సమస్త కల్మషం నుండి ఆదిలో చూశారు. ఈ వాగ్దానంలో ఏంటంట, ఈ వాగ్దానం అంటే మనం శత్రువును జయించాలంటే వేటిని బట్టి ఈ వాగ్దానం. కాబట్టి సంసోను 1000 మందిని దవడ గాడిద దవడ ఏం చేశాడు? చంపుతూ వచ్చాడు. కాబట్టి వాగ్దానాలు మనకు కూడా ఏం చేస్తాయి? శత్రువును జయించడానికి 1000 మంది కావచ్చు, ఇంకెంతమంది కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం జయించడానికి ప్రభు మనకి ఏమి ఇచ్చాడు అంటే, ఈ సంసోనుకు దవడ యొక్క గాడిద దవడ యొక్క ఆధారమైనట్టు ఈనాడు లోకాన్ని, శరీరాన్ని, పాపాన్ని మనం జయించడానికి ప్రభు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. అదే మనం అక్కడ చూడగలం. అందుకే మోషే చేతిలో కర్ర ఉన్నట్టుగా, మోషే చేతిలో ఏముంది? కర్ర ఉంది. యాకోబు చేతిలో ఏముంది? కర్ర ఉంది. ఇవన్నీ ఏం చూపిస్తాయంటే దేవుని వాగ్దానాలకు సాదృశ్యంగా ఉన్నాయి. దేవుని వాగ్దానాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ముస్లింలు ఏం చేస్తారు? కర్ర పట్టుకొని నడుస్తారు.
కాబట్టి వాగ్దానాలు మనకు ఆధారం. మన బలహీనతల్లో, కృంగుదలలో, శత్రువు మన మీదకి లేచినప్పుడు ఏంటి ఆధారం అంటే ఆ యొక్క సంస్థలో మామూలు చంపితే అంతమందిని చంపేవాడు కాదేమో, 1000 మందిని చంపాడు. అంటే ఈ సాధనం ఆయుధము దవడ ఎముక అక్కడ అయింది. అయితే ఇక్కడ దవడ ఎముక మీద కొట్టువాడంట, దవడ మీద కొట్టువాడంట, పళ్ళు బెరగ కొట్టువాడంటాడు దావీదన్నమాట. కాబట్టి మన జీవితాల్లో మనకు వాగ్దానం ప్రవహించాడు. మన శత్రు పైన మనం విజయం పొందాలి. ఇంకొక మాట వాడబడింది అక్కడ, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి అంటాడు. నిజమే, ఎన్నోసార్లు మాటలు, తలపులు, ఆలోచనలు రక్షింపబడినప్పటికీ మనం తప్పిపోయే వారికి ఉంటాం. అయితే ఆ వాగ్దానాలు ఉన్నాయే, ఆ వాగ్దానం మనం మరలా పవిత్రులుగా చేసేది. రెండవది ఆ విషయం మనం చూడాలి. తర్వాత చూడండి దయచేసి కీర్తనలు 30వ కీర్తన రండి దయచేసి. 29 చూడండి, 29వ కీర్తన దయచేసి 11వ వచనం చదువుతారా? యెహోవా తన ప్రజలకు ఆదిలో చూడండి, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి ఆదిలో చూశారు. ఇక్కడ మూడవదిగా మనం చూస్తా వస్తే తన ప్రజలకు సమాధానం కలుగజేసి, ఏం కలుగజేశాక? సమాధానం. నిజంగా దావీదుకి ఆ దినాల్లో సమాధానం ఉందా? లేదు. ఎవరు? సొంత మామయ్య. ఎవరంట? సొంత మామయ్య ఏం చేస్తున్నాడు? అడుగుతా ఉన్నాడు, సమాధానం లేదు. కొన్నిసార్లు మన జీవితాలు మన బంధువులే మన మీదకి పైకి వేస్తారు. మన ఇరుగు వారు కావచ్చు, పొరుగు వారు కావచ్చు, తోటి సేవకులే కావచ్చు. అయితే ఎన్నో రకాలుగా మన మీదకి లేచినప్పుడు ఇక్కడ వాక్యం లాగినట్టుగా ఆ యెహోవా తన ప్రజలకు ఏమన్నాడు? సమాధానం కలుగజేసి. సమాధానమే బలం. తర్వాత కాబట్టి మూడవది ఏంటిది? సమాధానం కలుగు చేయబడేవారు ఆయనే తన ప్రజలకు సమాధానం ఇచ్చుంటారు. ఇక్కడ నాలుగుగా మనం చూస్తా వస్తాం. ఇప్పుడు చెప్పండి కావాలంటే యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించు. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో ప్రభు మనకు బలం అనుగ్రహించు. సమాధానంలో అయితే బలం ఎలా వస్తుందని వస్తుందా? బలం అంటే కండబలం కాదు. కండబలమా కాదు. ఆయన కొరకే జీవించే బలం, ఆయన కొరకు జీవించే బలం. కాబట్టి ఎవరు ఇస్తారు అంటే దేవుడే ఇస్తాడు. తన ప్రజలకు సమాధానం అనుగ్రహించిన దేవుడే. 26:12 ఎవరైనా చదవరు? 26:12 యెహోవా ఇంకా తీసుకోండి. నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షంలో నుండి. అది చూడండి, యెహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచు, నిజముగా నీవు మా పక్షంలో నుండి మా పనులన్నింటినీ. కొన్నిసార్లు సాతానుడు ఏం చేస్తాడు? మనకు సమాధానం లేకుండా చేయాలని పిల్లల ద్వారా, భార్య ద్వారా, భర్త ద్వారా రకరకాలుగా బయటలు వారే ఉంటారు. వాళ్ళు ఎందుకంటే అపహాసకులాగా ఉంటారు. అపహాసకుడు తెలుసు కదా అని ఎగతాలు చేసే వాళ్ళు ఉంటారు లోకంలో కూడా బయట. కానీ మనం అలా ఉండలేం కదా. కొన్నిసార్లు నిజంగా ఎంత మనకు సంకటం అనిపిస్తుందో, బాధ అనిపిస్తుందో. కొన్నిసార్లు కొంతమంది యోగ చెప్పుకోలేక కులుకుంటారు. నువ్వేం చేస్తారు? కులుకుంటారు. పలానా ఇట్లన్నారని చాలా మనసులో కష్టం పెట్టుకుంటారు. అయితే వీటన్నింటిలో కూడా చూడండి ప్రభు ఏమంటున్నాడు? యెహోవా నీవు సమాధానము మాకు సమాధానం స్థిరపరచు. సాధారణ కలవ తీసుకోవాలని ప్రయత్నం చేసిన సంఘంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబంలో కావచ్చు. అయితే ప్రభు ఏం చేస్తున్నాడంటే తన ప్రజలకు సమాధానంలో కలుగజేస్తూ స్థిరపరుస్తున్నాడు. అమ్మాట చూడండి, సమాధానం కలుగజేసి ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. ఇప్పుడు నాలుగోదిగా ఏంటి? మాకు ఏం కలుగజేస్తున్నాడ? బలమును అనుగ్రహించు. ఏం అనుగ్రహిస్తున్నాడు? బలం. కాబట్టి మనకు ఎప్పుడైతే సమాధానం మన ఇంటిలో, మన ఒంటిలో, మన కుటుంబంలో, సంఘంలో ఉంటుందో చూడండి, అప్పుడు మనకు బలం అన్నమాట. అందుకే లోకంలో ఉంటారు సంతోషమే సగం బలం అంట. అది లోకంలో సంతోషమే సగం బలం. అయితే యేసుక్రీస్తు ప్రభువుని సంతోషమే బలం, సగం కాదు, పూర్తి బలం అన్నమాట. సంతోషమే. అందుకే ఎన్ని మనకి కష్టాలు వచ్చినా,
ఎన్ని బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే నింబాగా ఎంతో సంతోషంగా ఉంటాడు. బయటికి కనపరచుకోవడానికి ఇష్టపడే ఇష్టం. ఒక నానుడు ఉందన్నమాట, బెంజమిన్ గారు, విజయవాడ బెంజమిన్ గారు. ఆయన ఎంత నెమ్మదిగా ఉంటాడో ఒకసారి దైవ సేవలు చెప్తా వచ్చారు. ఏమని, ఆ యొక్క అన్న ఆ మందిరం అంతా కాలిపోతుందన్న అంటే ఆయన ఒక 2 నిమిషాల తర్వాత అంటాడట, అట్లనా అంటాడట. అంటే ఏమాత్రం ఆయన త్వరపడ్డా అనమాట. నేను కూడా చూశాను. ఆయన ట్రైన్కి వస్తే ఎంత చక్కగా మాట్లాడతాడో. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళైనా అలాగే ఆయన సంబోధిస్తాడు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, బాగున్నారా? నేను చార్మినార్ ఎక్స్ప్రెస్కి వచ్చాను, నాకేమన్నా ఎవరైనా పంపగలరా, లేక కార్ ఏమన్నా తీసుకురమ్మంటారా? లేదంటే నేనే వస్తున్నాను అంకుల్ అంటే, సరే చాలా సంతోషం అని 2 నిమిషాలు ఫోన్ పెట్టాడు, అట్లా పెట్టుకుంటాడు. ఎంత నెమ్మదిగా ఉంటాడు ఆ మనిషి. ఆయనకు నాన్నే అన్నమాట. కాలిపోతుందంటే మాత్రం కళ్ళల్లో ఉంటారు. ఎందుకంత అంటే ఆ బలం అంత ఉందన్నమాట. కాబట్టి సమాధానం ఎక్కడ ఉంటుందో బలం దావీదు జీవితంలో అదే మనం చూడాలి. సరే, మరొక విషయానికి వెళ్దాం. కీర్తన 3వ కీర్తన రండి దయచేసి. కీర్తనలు 3వ కీర్తన. ఇప్పుడు 4 చూశారు కదా, ఇప్పుడు 2-3 త్వరగా చూసేసి మనం ముగించుకుందాం. 7వ వచనం 8వ వచనం కలిసి చదువుకుందామా? 7, 8 వచనాలు కలిసి మనం చదువుకుందాం. యెహోవా లేమో నా దేవా, నన్ను రక్షింపుము, నా శత్రులందరినీ కావడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పనులు వెలుగొట్టువాడు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఇక్కడ 5వదిగా మనం చూడగలము, నీ ప్రజల మీదకి. ఎవరి మీదకంటే ఆశీర్వాదము? నీ ప్రజల మీదకి. కాబట్టి 5వదిగా మనం ఎవరము అంటే ఆయన ప్రజలు, ఆయన ప్రజలుగా మనం చేయబడ్డాం. నిజంగా ఎంత గొప్ప ఆధిక్యతనో మనం ఆయన ప్రజలుగా పిలువబడ్డాం. నిజంగా ఏప్రిల్ రాసిన మొదటి అధ్యాయం మనం చూస్తూ వస్తే రాయబడింది ఏమని, ఎప్పుడు కూడా ఆయన దేవతలతో నువ్వు నా కుమారుడు అని అన్నాడు. దేవతలతో ఎప్పుడు ఆయన అనలేదు. అంటే ఈ దేవుడు మనకి ఎంత గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెలుగా, ఆయనతో కూడా ఉండే ఆయన ప్రజలుగా ఎంత గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు. నిజంగా మనం ఎంతో తండ్రి చదవడం. ఏప్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూడండి. అక్కడ కుమారుని విషయమే రాస్తూ అపోస్తలుడైన పౌలు ఈ మాట వాడుతున్నాడు. ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పానా? చూడమ్మా, ఇక్కడ మన ప్రశ్న వేస్తున్నాడు. ఆ దూతలలో ఎవరితో నేను ఎప్పుడైనా చెప్పానా? దూతలతో చెప్పాడు దేవుడు? చెప్పలే. అంటే మనతోనే చెప్తున్నాడు దేవుడు. చూడండి, అంటే మనకి ఎంత ఆధిక్యత. మనం ఆయన కుమారులు అని, ఆయన ప్రజలు అని మనకి ఇట్టి ఆధిక్యత మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది ఎన్నవది? 5వది. ఎన్నవది? 5. మళ్ళీ చెప్పమంటారా? మొట్టమొదటిది ఏంటిది? నా శత్రువు నుండి నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అంటే రక్షణ. 2వది మనం చూస్తా వచ్చాం. ఏంటిది 2వది? అన్ని జనులు అంటే అది అంటే మన మొదటి స్థితి అది. ఇది 7వ అంశం మనం చూస్తా వచ్చాం. సరే, ఇప్పుడు మొట్టమొదటి రక్షణ పొంది ఉన్నాం, ఆయన ఉద్ధరించి ఉన్నాడు ఆయన రక్షణ ద్వారా. 2వది మనం ఏం చూసాం? సమాధానం కలుగజేసి. 3వది బలమును కలుగజేసి. 4వది ఆశీర్వాదం అప్పుడే వచ్చేసిందా? ఇందాక మనం చూస్తూ వచ్చాం. మీరు మరి మర్చిపోతున్నారు.
అమ్మో ఏమన్నా ఇంట్లో బాగా మర్చిపోయి. సరే 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 నేను చెప్తానండి, నా బాధ్యత కదా. కాబట్టి మొట్టమొదటి మనం చూస్తూ వచ్చాము కీర్తన 30 వచ్చాము. నా శత్రువులు నా విషయమై సంతోషించాలియక నీవు నన్ను. కాబట్టి మరణ ద్వారం నుండి కీర్తన 9 మనం చూస్తూ వచ్చాం. మరణ ద్వారం నుండి నీవు నన్ను ఉద్ధరించిన వాడు. రెండవది సమాధానం కలుగజేశాడు. మూడవది బలమును కలుగజేశాడు. నాలుగవదిగా నీ ప్రజలు అని చెప్పాను ఇందాక, దేవదూతలతో ఎప్పుడైనా అంతేనా ఎప్పుడైనా చెప్పానా అనే ప్రశ్న మనం విన్నాం కదా. నాలుగవది. ఇప్పుడు ఐదవది ఏంటిది? మళ్ళా బలం వస్తున్నారు. సరే రండి దయచేసి 8వ వచనం మనం చదువుకుందాం. కీర్తన 3:8. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము. కాబట్టి 4వది మనం చూస్తూ వచ్చాం, నీ ప్రజలు. అందుకే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోకి మనం వెళ్ళాం. ఇప్పుడు 5వది మరి ఏంటి? ఆశీర్వాదం. 5వది ఆశీర్వాదం. ఒకటి మర్చిపోయినామే, ఎవరైనా గుర్తొస్తుందా? ఏం సురేంద్రనా? 2వ కొరింథీ. మరి అసలైంది మర్చిపోతులే, దవడ ఎముక అసలైంది మర్చిపోయారు. 2వ కొరింథీ 7వ అధ్యాయం. వదిలిపెడితే నన్నే కనిపించేసినట్టున్నారు. అంతసేపు చూసి దాని గురించి మోసే చేతిలో కర్ర, యాకోబు చేతిలో కర్ర అని ఇంత చూస్తే 5 ఇప్పటికి. ఇప్పుడు 6వది ఏంటి? 6వది. రండి దయచేసి మరలా చూద్దాం. 8వ వచనం మనం చదువుకుందామా? రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము. కాబట్టి ఆశీర్వాదం వచ్చుడు కాక. ఇప్పుడు 6వది మనం చూస్తున్నాం. ఇక్కడే 6, 7 ముగించుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూద్దామా? రండి దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దయచేసి మనందరం కలిసి 3వ వచనం చదువుకుందామా? 3వ వచనం అందరం కలిసి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించెను. ఇక్కడ 6వదిగా చూడండి, భూమి యందు ఆయన యందు మనం ఆశీర్వాదం పొందిన వారుగా. 7వదిగా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. అంటే ఆశీర్వాదంలో 2 రకాలుగా ఉన్నాయి. భూ సంబంధంగా ఏంటివి? మనం ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు, ఆయన ప్రజలు, ఆయన కొరకైన పరిచారకులు, ఆయన కొరకైన జత పరివారం, ఆయన కొరకైన సేవకులు. ఇంకా ఎన్నో మనం అలాగా భూలోకంలో చూసుకోవచ్చు. ఇంకా దావీదు ఏమంటాడు? తన అతిక్రమంలో పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. కాబట్టి భూలోకంలో మనం ధన్యులుగా చేయబడ్డారు. భూలోకంలో మనం కొంత ఆశీర్వాదం పొందాం. 7వదిగా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు. కాబట్టి పరలోకంలో దేవతలు ఎలా ఉన్నారంటే దే ఆర్ వెయిటర్స్. కేవలం వారు మన కోసం వేచి ఉండి వారిలో ఉన్నారే తప్ప మనకున్న ఆధిక్యత వారికి ఉందా? లేదు. కేవలం మనకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చునే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. అది కేవలం కుమారునికి మాత్రమే అనుగ్రహింపబడింది. ఎంత గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఇంతగా మనం ప్రభు ఆస్వాదించాలి కనుక మనము ప్రభువును స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం, ఆయన కనపడతాం. ఆయన హృదయమార ఒక పాటలో కూడా మనసారా ఎట్లంట మనసారా. ఎప్పుడైతే అలా మనం ఆయన మనసారా హృదయమారా స్తుతించి ఆరాధించి వారికి మనం ఉంటాం, ఆయన కూడా మన ప్రభు కూడా ఆయన సంతోషించేవాడు, ఆనందించేవాడు ఉంటాడు. ఒక మాట చెప్పాలంటే ఆయన మన ఆరాధన ఆలకించి తన కోపము నుంచి ఆయన మల్లుకునేవాడిగా ఉంటాడు. ఉదాహరణకు నోవహు విషయం మనం చూడాలి. ఎప్పుడైతే నోవహు ఓడ నుంచి బయటకు వచ్చాడో, జలం పొందిన తర్వాత భూమి అంతా నాశనం చేయబడింది. ఎవరు లేరు, ఏ చెట్టు చేమలు లేదు, ఆఖరి ఏం లేదు. వెంటనే ఓడ దిగొచ్చిన తర్వాత బలిపీఠం కట్టి అక్కడ పవిత్రమైన జంతువులను, పవిత్రమైన పక్షులు తీసుకుని
వాటిని దహనబలిగా అర్పించినప్పుడు అక్కడ రాయబడింది, యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించండి. మీకు అర్థమవడం చెప్తున్నా. స్వీకరించిన కరెక్టే, పదం కరెక్టే. వాస్తవం ఏంటంటే ఇదన్నమాట. అంటే ఈ ఇంపైన సువాసన ఏమవుతుంది? ఆయన ఎక్కిపోతుండగా, పైకి వస్తుండగా ఆయన అలాగూ ఆగ్రహించాడు. కాబట్టి ప్రభు అలాగ మన ఆరాధనలో వస్తుంది. ఆయన ఆగ్రహించింది. ఎంతగా మనం ఆయా శ్రమంలో చూడండి, కొన్ని సుగంధ ద్రవ్యాలు లేక సుగంధ మూలికలు అవి సువాసన ఇవ్వాలంటే అవి ఏం కావాలి? చెప్పలే, నలగొట్టబడాలి. ఎప్పుడైతే బాగా లవంగా ఉంది, లవంగా అట్లే వేస్తే అంత రుచి ఉండదు. దాన్ని ఏం చేయాలా? దంచాలి. ఇంకా అసలు ఏం చెప్పండి, యాలక్క. ఏంటి? యాలక్క ఉంది, యాలక్క అలాగే మనం వేసుకుంటే పెద్ద వాసన రాదు. ఏం చేయాలి? అందుకే దేవుడి నాడు మన జీవితాలు భూలోక పొందడం, పరలోక పొందు కూడా ఆశీర్వాదం పొందినట్లుగా ఆయన ఇష్టమైన రీతికి మనం నడుపుతూ ఉన్నాం. ఏపోవచ్చు ఆ మాట చాలా బాగుంటుంది. ఆయన నన్ను తన ఇష్టానుసారముగా నలుపునుగాక. 40 కొద్ది ఏమొస్తుంది చెప్పలే? 40 కొద్ది నలుపు వచ్చేస్తుంది, 40 కొద్ది సువాసన వస్తుంది. కాబట్టి నాడు మన ప్రభు అలాగూ భూమి అందులో పరలోకములో మనం ఆశీర్వాదం పొందేవారుగా ఆయన స్తుతించి కనపరచేవారుగా ప్రభు మనలో చేసి అలాగే మనం ప్రభుని స్తుతించి ఆరాధించి కనపరుద్దామా? ఒక సహోదరుడు ఒక సహోదరి అలా మార్చేయాలి. కాబట్టి మీకు ఇవ్వబడిన సరే మీరు తీసుకోండి బ్రదర్స్, సిస్టర్స్ మీరు కూడా. అంటే బ్రదర్స్ చేస్తానే సిస్టర్స్ అంటే చేయండి. అలా చేయడం చాలా అవసరం. మీరు అవకాశం వాళ్ళకి ఇవ్వద్దండి. అంటే మనకి ఇచ్చిన అవకాశం మనమే తీసుకోవాలి. అలా బిగ్గరగా చేద్దాం. ఆమె చెప్పమని చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తారు? మళ్ళీ సభగా చెప్తారు. అట్లా కాదు, బిగ్గరగా ఆమె చెప్పండి. ఒకసారి చెప్పండి చూద్దాం ఆమెనని. ఇంకోసారి చెప్పండి. ఇట్లాగే చెప్పాలి ఆఖరిదాకా ఆరాధన. అలా మెలుగుకోండి, ప్రభువును స్తుతించి మనం ఆరాధన చేద్దాం. చేయండి బ్రదర్స్, ఆరంభించండి.